వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ నీకు అండగా ఉంటుంది. అన్న గుర్తుపెట్టుకో ఇది మాత్రం. అది లైఫ్ లాంగ్ కాదన్నా నీకు అండగా ఉంటుంది. సరే మీరు చెప్పారు మంచిగానే ఉంటుంది కానీ ఇప్పుడు అల్లర్జున్ ఇంటి మీద అటాక్ చేస్తాం, తర్వాత కేసులు అవుతాయి, మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి కదా అన్న, ఇబ్బంది అవుతుంది కదా. మహేష్ క్లియర్ గా నైట్ చెప్పినా ఇప్పుడు చెప్తాను నీకు. పొలిటికల్ కానీ లీగల్ కానీ ఫైనాన్షియల్ కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ రావణ చూసుకుంటాడు. మీరు నలుగురు పోయి అటాక్ చేయరు, వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ కూడా నలుగురు వచ్చి మీ మీద అటాక్ చేసినట్టు చేస్తారు. అది కొంచెం హంగామా జరుగుతుంది. ఇది మొత్తం ప్లాన్ ప్రకారం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అవసరమైతే సుప్రీంకోర్టు లాయర్ని పెట్టి కూడా వాదిస్తానికి సిద్ధంగా ఉన్నాం అన్న. ఓకే అన్న కాదంటలేం కానీ మరి మీరు ఇచ్చిన కమిట్మెంట్ మాత్రం మర్చిపోతాను. మీరు చెప్పిన దానికంటే ఎక్కువనే చేస్తా కానీ ఒకరు గుర్తుపెట్టుకో మహేష్ అన్న, కమిట్మెంట్ విషయంలో కానీ ఇష్యూలు వచ్చినా కానీ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీకు అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్కి వచ్చి అందుతుంది మీకు అందరికి అన్న. మీరు పోయే ముందు ఒక్కటే అల్లు అర్జున్ నుంచి ముందు పోయి దాడి చేసే ముందు ఒక 5 నిమిషాలు నాకు ఫోన్ చేయరి, మేము మీడియాకు సమాచారం ఇస్తాం. అది